హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్నటువంటి 140 మంది బందీల్లో 5గురు ఈ మధ్యకాలంలో చనిపోయారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో వాళ్ళని అడ్డుపెట్టి కథ నడిపినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి హమాస్ తీవ్రవాదులకి మద్దతుగా వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్నటువంటి 135 మందిని రక్షించమని చెప్పేసి ఓ పక్కన యూదులు ఇజ్రాయెల్కి సంబంధించిన యూదులు వెళ్ళి రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలిశారు. అంటే తమ నెతన్యాహుని నమ్మట్లేదు, వాళ్ళు అమెరికాని నమ్మట్లేదు. ఎందుకంటే రష్యా దగ్గరికి మొన్ననే హమాస్ తీవ్రవాద నాయకులు వెళ్ళి కలిశారు. వాళ్ళని విడిపించే ప్రక్రియలో రష్యా కీలక పాత్ర కూడా పోషించబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఖతార్ చెప్పినా వింటలేదు, లేకపోతే ఇతర దేశాలు చెప్పినా వింటలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉగ్రవాదులను అడ్డుపెట్టి రష్యా నాటకం ఆడుతుంది. ఉగ్రవాదులకు కూడా ఏ ఖతారో ఈజిప్టో ఇట్లాంటి దిక్కుమాలిన దేశాల సపోర్ట్ కంటే కూడా అమెరికాని తలదన్నేటటువంటి రష్యా చైనాల సపోర్ట్ కావాలి. అందుకోసమని రష్యా చెప్పిన మాట వినడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి వాళ్ళు వెళ్ళి హమాస్ తీవ్రవాదులు పుతిన్ని కలిసి వచ్చారు. పుతిన్ చెప్పే మాట వినడానికి రెడీ అయ్యారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి యూదు జాతీయులు కూడా వెళ్ళి మా వాళ్ళని సేఫ్గా విడిపించే ప్రయత్నం చేయమంటే నేను మీ వాళ్ళని సేఫ్గా విడిపించే ప్రయత్నం చేస్తాను, అది నా హామీ అని పుతిన్ చెప్పుకొచ్చాడు. తద్వారా అమెరికా పలుకుబడిని డౌన్ చేయడంలో రష్యా సక్సెస్ అవుతోంది.